మీకోసం పంచతంత్ర కథలు, జంగిల్ బుక్, భాగవతం, మహాభారతం వంటి కార్యక్రమాలు ఆనాడు కుటుంబ సభ్యులంతా కలిసి చూసేవారు. ట్వింకిల్ చెంపక్ బుక్స్ ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఇప్పటి పిల్లలు ఈ పుస్తకాలు చదవడం చాలా రేర్. అప్పట్లో ఎక్కువగా పిల్లలు వీటిని చదివేవారు. వీటిలో నీతి కథలు, నైతిక విలువలకు సంబంధించిన కథలు ఉండేవి. ఇక చిన్ననాటి జ్ఞాపకాల్లో ఖచ్చితంగా కొన్ని యాడ్స్ కూడా ఉండి ఉంటాయి. క్యాడ్బరీ బజాజ్ వంటి కొన్ని యాడ్స్ ఆసక్తికరంగా ఉండేవి. ఇప్పుడంటే అన్ని డిజిటల్ కెమెరాలు ఉన్నాయి, కానీ అప్పట్లో అన్ని రీల్ కెమెరాలే. ఫోటో తీసిన తర్వాత నచ్చకపోతే డిలీట్ చేసే ఆప్షన్ ఉండేది కాదు. ఫోటో తీసాక ఆ రీల్ని స్టూడియోకి తీసుకువెళ్తే ప్రింట్ తీసి ఇచ్చేవారు. నోకియా ఫోన్స్ అంటే అప్పట్లో ఒక ట్రెండ్. ఆండ్రాయిడ్ ఫోన్స్ రాకముందు వరకు వీటికి చాలా క్రేజ్ ఉండేది. మీరు చిన్నతనంలో ఒక్కసారైనా ఈ మొబైల్స్లో స్నేక్ గేమ్, స్పేస్ ఇంపాక్ట్ అనే ఆటలు ఆడి ఉంటారు. 90స్లో పుట్టిన వారికి వీటితో మంచి అనుబంధం ఉంది. ఇలా మరెన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. వాటన్నిటిని గుర్తు చేసుకుందాం. రూ. 1 ఇస్తే సోడా ఇచ్చేవాళ్ళు. గోలీ సోడా తాగడం కంటే సోడా కొట్టడం ఇంకా సరదాగా ఉండేది. సమ్మర్ వచ్చింది